ఒకప్పుడు ఆ జిల్లాలో ఒకే పార్టీకి తిరుగులేని ఆధిపత్యం కనిపించేది. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన సీనియర్ నాయకత్వం, బలమైన కేడర్, వరుస విజయాలతో ఆ పార్టీ అజేయ శక్తిగా నిలిచింది. కానీ కాలం మారింది, రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పుడు అదే పార్టీ అక్కడ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు సీనియర్ నాయకత్వం ప్రభావం తగ్గుతోందన్న ప్రచారం, మరోవైపు రాజకీయ వారసుల సామర్థ్యంపై సందేహాలు, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి? రాజకీయ వారసులు నిజంగా క్యాడర్ను నడిపించే స్థాయికి చేరుకున్నారా? ఇంతకు ఏదా జిల్లా, ఎవరా నాయకులు? ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో పేరు బొత్స సత్యనారాయణ అని చెప్పేవారు. జిల్లాలో పార్టీ అంటే బొత్స అంటే పార్టీ అన్న స్థాయిలో ఆయన ప్రభావం కనిపించేది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానం గెలుచుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంలో బొత్స సత్యనారాయణ పాత్ర అత్యంత కీలకమని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ 5 ఏళ్లు గడవక ముందే రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు అజేయంగా కనిపించిన వైసీపీ ఇప్పుడు జిల్లాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుల రాజకీయ వారసత్వం, కేడర్లో కనిపిస్తున్న అసంతృప్తి, నాయకత్వంలో తలెత్తుతున్న ఖాళీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల గురించి మాట్లాడితే బొత్స సత్యనారాయణ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన కాపు సామాజిక వర్గంలోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ ప్రభావం కలిగిన నాయకుడిగా ఎదిగారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయాలను అర్థం చేసుకున్న నేతగా ఆయనకు పేరుంది. అందుకే ఆయన్ను రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కూడా అభివర్ణించేవారు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయగాథలో ఉమ్మడి విజయనగరం జిల్లా కీలక పాత్ర పోషించింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఆ విజయానికి ప్రధాన వ్యూహకర్తల్లో బొత్స సత్యనారాయణ ఒకరనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గం ఆయన రాజకీయ కంచుకోటగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా రాజకీయాల నుంచి క్రమంగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయ భవిష్యత్తుపై వివిధ రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన కుటుంబ రాజకీయాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా రాజకీయాలకు దూరంగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గ రాజకీయాలకే ఎక్కువ పరిమితమవుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ అధిష్టానం మజ్జి శ్రీనివాసరావును భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తరువాత ఆయన ప్రధానంగా అక్కడే దృష్టి సారించారు. దీంతో ఒకప్పుడు విజయనగరం జిల్లాలో చురుకుగా కనిపించిన ఆయన ఇప్పుడు భీమిలి రాజకీయాలకే పరిమితమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు కారణమైంది. మరోవైపు రాజకీయ వారసత్వం అంశం కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర ఇటీవల రాజకీయ రంగంలో చురుకుగా కనిపిస్తున్నారు. చిన్న శ్రీను సోల్జర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతతో అనుసంధానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు రాజకీయ మైలేజ్ తెచ్చిపెడుతున్నాయనే అంశంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది కార్యకర్తలు ఆమె ప్రజల్లో గుర్తింపు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతుండగా, మరికొందరు మాత్రం సోషల్ మీడియా ప్రచారానికి మించి ఇంకా బలమైన రాజకీయ ముద్ర వేయలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా రాజకీయ వారసత్వంపై చర్చ కొనసాగుతోంది. బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ బాబు, కుమార్తె అనుష భవిష్యత్తులో రాజకీయంగా ఎంతవరకు ఎదుగుతారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బొత్స సత్యనారాయణ లాంటి బలమైన నాయకుడి స్థాయిలో రాజకీయాలు చేయడం అంత సులభం కాదని, అందుకు ప్రజల్లో నిరంతర అనుసంధానం, క్యాడర్పై పట్టు, రాజకీయ వ్యూహాలు అవసరమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
విజయనగరం పట్టణ రాజకీయాల్లో కూడా ఇదే తరహా చర్చ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె రాజకీయంగా చురుకుగా ఉన్నప్పటికీ ఆమె తన తండ్రి స్థాయిలో కేడర్ను సమన్వయం చేయగలుగుతున్నారా లేదా అనే అంశంపై పార్టీలోనే వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ పార్టీ కార్యకర్తల్లో ఆశించిన స్థాయి ప్రభావం ఇంకా కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకుల రాజకీయ వారసత్వంపై ఆశలు ఉన్నప్పటికీ ఆ వారసులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించాల్సి ఉందనే భావన కేడర్లో ఉంది. ఇక జిల్లాలో రాజకీయ పరిస్థితులు కూడా మారుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికార పక్షంగా కూటమి నాయకులు గ్రామస్థాయి నుంచి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కూటమి శ్రేణులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల స్థాయిలో బలమైన కేడర్ను రంగంలోకి దింపేందుకు కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అధికారంలో ఉండడం వల్ల సహజంగానే స్థానిక నాయకులకు ఉత్సాహం పెరిగిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇక మరోవైపు వైసీపీ విపక్షంలో ఉండటంతో కొత్త పరిస్థితులకు అనుగుణంగా పార్టీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. నాయకత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త తరం నాయకులను తయారు చేయడం వంటి సవాళ్లు పార్టీ ముందున్నాయి. విజయనగరం జిల్లాలో వైసీపీకి ఇప్పటికీ బలమైన ఓట్ బ్యాంక్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ బలాన్ని నిలబెట్టుకోవాలంటే కొత్త నాయకత్వం కూడా ప్రజల్లోకి వెళ్లి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ వారసత్వం అనేది కేవలం కుటుంబ పేర్లు వల్ల వినబడదు. ప్రజలతో నిరంతర సంబంధం, కార్యకర్తలతో అనుబంధం, సమస్యలపై పోరాటం, నాయకత్వ లక్షణాలు ఉంటేనే ప్రజలు అంగీకరిస్తారు. గతంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనేక మంది వారసులు వచ్చారు. కొందరు విజయవంతమయ్యారు, మరికొందరు మాత్రం ప్రజల అంచనాలను అందుకోలేక రాజకీయంగా వెనుకబడ్డారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కూడా అలాంటి చర్చ జరుగుతుంది. బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, మజ్జి శ్రీనివాసరావు వంటి సీనియర్ నాయకుల రాజకీయ వారసులు భవిష్యత్తులో తమ తండ్రుల స్థాయిలో నాయకత్వాన్ని ప్రదర్శించగలరా, కేడర్ను ఏకం చేయగలరా, ప్రజల్లో బలమైన గుర్తింపు సంపాదించగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ చర్చలకు ఒక కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. అక్కడ వచ్చే ఫలితాలు జిల్లాలో వైసీపీ భవిష్యత్తు రాజకీయ దిశను కొంతవరకు నిర్ణయించే అవకాశం ఉంది. అదే సమయంలో రాజకీయ వారసుల అసలు సామర్థ్యాన్ని కూడా పరీక్షించే వేదికగా మారవచ్చు. మరి విజయనగరం జిల్లాలో వైసీపీ కోల్పోయిన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించగలదా? సీనియర్ నాయకుల వారసులు తమ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టగలరా, లేదంటే కొత్త రాజకీయ సమీకరణాల్లో వెనుకబడిపోతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.